79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు వేదికపైన ఉన్నటువంటి గ్రామ పెద్దలు వైరపురగౌడ్ గారికి, ఎడ్మాస్టర్ నరసర్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ల గారికి, టీచర్ మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకి స్వాతంత్రం రానికి కారణాలు ఎంతో మంది భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే ఈరోజు మనము ఈ స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నాము. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మీ తల్లిదండ్రుల మాట వినండి, మీ టీచర్ల మాటలు వినండి. రేపు భవిష్యత్తులోనా ఈరోజు మనం గుడికల గ్రామంలో పల్లెటూరే కావచ్చు, రేపు భవిష్యత్తులో మీ తల్లిదండ్రుల మాటని, విద్యార్థుల మాటలు విని మీరు సక్రమంగా చదువుకుంటే విదేశాలకు వెళ్ళొచ్చు. ఎక్కడైనా కూడా మీరు గర్వంగా భారతదేశంలో మీరు బతకచ్చు. వేరే దేశాల గురువు కూడా మీరు తలెత్తుకుని కూడా బతకచ్చు. మీరు చదువు లేకుంటే ఏ దానికి మనం అర్హులు కాము. చదువు ఉంటేనే తప్ప భారతదేశంలో మీరు ఎక్కడైనా బతకగలరు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చదువుతున్నటువంటి విద్యార్థులకు, మీ తల్లిదండ్రులకు, మీకు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనము, లేదా పల్లెలకు ఎంతమంది ఉంటే అంతమందికి మీ అకౌంట్లో వేయడం జరిగింది. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలను కూడా మీరు తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు బడికి పంపించండి, చదివించండి. ఈ రోజు మీరు చదువు లేకుంటే రేపు మీరు దేనికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు పిల్లల్ని చదివిస్తే రేపు మీ పిల్లలకి మీ ఇబ్బందులు లేకుండా వాళ్ళు భవిష్యత్తులోన ఎన్నో విధాలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను.